నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేదానికి కారణం ఏంటంటే మనం ఆల్రెడీ కర్మల్లో ఉన్నాం. మళ్ళీ కర్మలు అంటించుకొని మన ఆత్మ పురోగతిని మనమే కిందికి తోసుకోకూడదు. ఉదాహరణకు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాం, ఏదైనా ఉంటే డబ్బులు సంపాదించాలి. ఆల్రెడీ అప్పుల్లో ఉన్నవాడు మళ్ళీ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఎక్కడికి ఇంకా పాతాళంలో నుంచి బయటికి వెళ్ళలేడు, అప్పుల కూరుకులో నుంచి బయటికి వెళ్ళలేడు. అలాగే మన ఆల్రెడీ మామూలు మనుషులు, మనకి ఆల్రెడీ గత కర్మలు చాలా ఉన్నాయి. మాంసం తిని మళ్ళీ ఇంకొక ఆత్మకు మనం కీడు కలిగించి మన ఆత్మ పురోగతి మనం తగ్గించుకుంటామా, ఇక్కడే ఆగిపోతామా, అది మన ఇష్టం, ఎవరిష్టం వారిది. మన ఆత్మ పురోగతి, మన ధ్యానమో లేకుంటే మనము ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ నెగటివ్ కర్మలు, ఇంకొక ఆత్మను ఇబ్బంది పెట్టే కర్మ, అది ఏదైనా కావచ్చు, అది నాన్ వెజ్ తినడం కావచ్చు, ఇంకొకరి హాని కలిగించేది ఏదైనా సరే, ఇంకొక ఆత్మకు హాని కలిగించేది ఏదైనా సరే, కీడు కలిగించేది ఏదైనా సరే ఆపాలి.